శ్రీరామ జయం. యమునా నది పుష్కరాలు సమాప్తం. మాస శివరాత్రి పరమాద్భుతమైన సందర్భం. ఈ మాస శివరాత్రి అన్ని మాస శివరాత్రులు వేరు, ఈ మాస శివరాత్రి వేరు. ఈ మాస శివరాత్రికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, 1 అధిక మాసం, 2 పుష్కరాలు సమాప్తం కావడం. శివరాత్రి శివారాధన అనగానే శివునికి సంబంధించినటువంటి ఆ అర్చన విశేషాలలో రుద్రాక్షలు మనకు గుర్తుకు వస్తాయి. రుద్రాక్షలను శివుడికి ప్రతీకగా, శివ రూపంగా భావన చేసి అర్చన చేస్తూ ఉంటాం. ఈ రుద్రాక్షలను ధరించడం ఒక అదృష్టంగా భావన చేస్తూ ఉంటాం. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, ఇలా 32 ముఖాల వరకు ఉండేటటువంటి రుద్రాక్షలను మనకు లభిస్తూ ఉంటాయి. సామాన్యంగా 21 రుద్రాక్షలు, 21 ముఖములతో ఉండే రుద్రాక్షలు చూస్తూ ఉంటాం. అరుదుగా ఉండేవి సప్తముఖి, ఇంకా అరుదుగా ఉండేది ఏకముఖి. ఏమిటి ఈ ముఖాలు? ఈ రుద్రాక్ష చెట్లు ఏమిటి? నేపాల్లో అక్కడ ఉండేటటువంటి సహజ వాతావరణ పరిస్థితులలో ఈ చెట్లు పెరుగుతాయి. ఈశ్వరుడి కంటి నీరు నేలపైన పడి మొలిచిన వృక్షం అంటూ ఈ రుద్రాక్షకు సంబంధించిన వృత్తాంతాన్ని పురాణాలు, శివపురాణం ఇలా వివరిస్తుంది. అక్కడి వాతావరణంలోనే ఈ వృక్షాలు ఉంటాయి కనుక ఆ వృక్షానికి వచ్చేటటువంటి పండు పొట్టు రాలిన అనంతరం ప్రతి కాయ పైన గీతలు ఉండగా ఆ గీతలు ఏర్పడిన ఆ సంఖ్యలను లెక్కబెట్టి ఆ పండు కాయ దానిని ఆ సంఖ్యలను చూచి అన్ని ముఖములు అంటూ చెప్పడం ఇది విశేషం. రుద్రాక్షలు ప్రాథమికంగా 4 రకాలు. రుద్రాక్ష ఇదిగో ఇది ఇలా గుండ్రంగా ఉంటుంది. 2 భద్రాక్ష పొడవుగా ఉంటుంది. 3 రౌద్రాక్ష వంకరలుగా ఉంటుంది. 4 సార్ద్రాక్ష చాలా పెద్దవిగా వస్తుంది. రుద్రాక్ష విశేషం ధరించడం అదృష్టం, యోగదాయకం. అతి సన్నవిగా ఉండే రుద్రాక్షలను అంతగా ధరించకూడదు, ముఖములు తెలియవు. అతి పెద్దవిగా ఉండే రుద్రాక్షలను కూడా ధరించకూడదు. కుటుంబపరమైన విషయాలలో అనాసక్తి ఏర్పడుతుంది. సంపూర్ణమైన వేదాంతంలోని పడిపోతాం. మధ్యస్థంగా ఉండే ఇలాంటి శనగ గింజ కంటే కూడా పెద్దవిగా ఉండే ఈ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలను ధరించాలి. రేగుపండు గింజ ప్రమాణంలో ఉండే రుద్రాక్షలు ఆరోగ్యదాయకం. రుద్రాక్షలను ఎవరైనా ధరించవచ్చు. మెడలో కంఠహారంగా ధరించడం, చేతికి కంకణంగా ధరించడం, ఇలా మన అభిరుచి అభీష్టాలకు అనుకూలంగా రుద్రాక్షలను ఎప్పుడైనా ధరించవచ్చు. రుద్రాక్ష ధరించాము, శివానుగ్రహం సంపూర్ణంగా మనకు లభించింది. అధిక మాసం అంటే పురుషోత్తమ మాసం, 2 పుష్కరాలకు సమాప్తం, యమునా నది పుష్కరాలు సమాప్తం అయినటువంటి అరుదైనటువంటి ఈ పుణ్యదినం, ఈ రోజున ఈ విశేషంగా మాస శివరాత్రి కూడా రావడంతో శివానుగ్రహం లభించే నిమిత్తమై రుద్రాక్షలు అవకాశం ఉంటే స్వీకరించి, సేకరించి ధరిద్దాం. శివ అనుగ్రహం పొందే నిమిత్తమై ఈశ్వరునికి అలంకరింపజేద్దాం. శివునికి అలంకరించాలి, ఇతరులకు అందించాలి, మనము ధరించాలి. 3 విధాలుగా విధులను రుద్రాక్ష విషయంలో మనం పాటించినట్లయితే ఆ రుద్రాక్షలు మనకు సంకల్పాలన్నీ కూడా నెరవేర్చేవిగా అవుతాయి. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవిగా మారతాయి. తెలుసుకున్నాం కనుక హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో కైలాసనాథుడిని స్మరిస్తూ రుద్రాక్షలను ధరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.